ఏంది బావా ఎప్పుడు చూసినా డల్గానే ఉంటాను, ఇక నువ్వు మారవా? ఎట్లా మారుతానే? ఇది నా ఫస్ట్ లవ్వే. అంటారు కదా అదేదో తొలి ప్రేమని ఇప్పటికీ మర్చిపోలేమని చెప్పేసి. ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది. అవునా బావా, ఇప్పుడు బాధపడుకుంటుంటా అంటే ఏమొస్తుంది నీకు? వస్తుందా నీ కావ్య? ఏమోనే, నాకు ఫుల్ భయం అవుతుంది. నేను కావ్య నా లైఫ్లో కంప్లీట్గా మిస్ అయిపోతానానే ఇక. నన్ను అడిగితే నేనేం చెప్తా బావా, మన తలరాతలు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. లేదే కళ్యాణి, నేను అమ్మాయిని అస్సలు మిస్ అవ్వదలుచుకోవట్లేదే. నాదే కాదే, ఆ అమ్మాయిది కూడా ఫస్ట్ లవ్వేనే నా మీద. మేమిద్దరము మా ఫ్యూచర్ మీద ఫుల్ హోప్స్ పెట్టుకున్నామే. మేము ఎట్టి పర్సులా కలవాల్సిందేనే. అసలు ఏం చేయాలనే? కలుస్తారులే బావా, నువ్వేం టెన్షన్ పడకు. అసలు వాళ్ళన్న ఒప్పుకుంటే అయిపోయే. అయినా నేను బాగానే చదువుకున్నా కదనే. ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగేటోని కూడా కాదు. అసలు ఏంది వాళ్ళన్న ప్రాబ్లం నాకు ఏం అర్థం కావట్లే. బావా నువ్వు ఏమాత్రం తొందరపడకు, ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒప్పిద్దాం. కానీ నువ్వు ఏదైనా తొందరపడ్డావు అనుకో, ఊర్లో మన పరువు అంతా పోతుంది. కానీ కావ్యని బస్ స్టాండ్లో చూసినప్పటి నుంచి వెళ్ళి అదే బస్ స్టాండ్లో వాళ్ళ అన్నకు దొరికినంత వరకు అన్ని రోజు కలిసేటోళ్ళమే, చాలా హ్యాపీగా ఉండేటోళ్ళం. కానీ ఇప్పుడు కావ్యని చూడక ఎన్ని రోజులు అవుతానని రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. సరే కలిసే రోజు వస్తే కలుస్తూ, కానీ ఇప్పుడు నువ్వు ఏదో ఒక తొందరపడి అన్నిట్లో ఇరుకకిగా. చదువుదామంటే అసలు ఇంట్రెస్టే రావట్లేదు. కార్తీకే గుర్తుకొస్తాడు. కార్తీక్ అంత మంచోడు, ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మా అన్న కార్తీక్ ఇవ్వకుండా మా బావకి ఇచ్చి పెళ్లి చేస్తాడంటే ఏంది? దేవుడా, భారం అంతా నీ మీదనే ఇస్తున్నా. నన్ను కార్తీక్ని ఎట్లయినా కలిపయ్యా. చెల్లె కార్తీక్ లోపలికి రండి తినడానికి. సరే అక్క. నాకు ఆకలిగా లేదే, నువ్వు వెళ్ళి తిను. అక్క బావ తిననంటా అండి. కార్తీక్ అట్లనే అంటాడు కానీ చెల్లె కార్తీక్ తీసుకొని లోపలికి రా.